గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఇందులో ప్రధానంగా ఈనాడు చూస్తే పట్టణ ప్రాంతాల్లో రింగ్ రోడ్లు, బైపాస్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వాహన రద్దీ తగ్గించేలా కేంద్రం పాలసీ. రాష్ట్రంలో పలు నగరాలు, పట్టణాలకు రింగ్ రోడ్లు, సెమీ రింగ్ రోడ్లు, బైపాస్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పట్టణాల్లోని రహదారుల వాహన రద్దీతో ఇరుగ్గా మారుతున్న ఆ ట్రాఫిక్ తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అర్బన్ డీకంజెషన్ పాలసీని సద్వినియోగం చేసుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే శ్రీసత్య జిల్లా హిందూపురానికి తొలి సెమీ రింగ్ రోడ్డును సాధించింది. ఇప్పటికే కోడికొండ చెక్పోస్ట్ నుంచి లేపాక్షి మీదుగా హిందూపురం పెద్ద చెరువుకు ఆవల వైపు మడకశిర వరకు జాతీయ రహదారిని 10 మీటర్ల వెడల్పుతో విస్తరించారు. దీనివల్ల హిందూపురానికి ఒకవైపు బైపాస్ ఉన్నట్టే. అయితే పట్టణ శివారులో కర్ణాటక సరిహద్దులో పారిశ్రామిక ప్రాంతం ఉంది. అటు నుంచి వచ్చే వాహనాలన్నీ హిందూపురం పట్టణం లోపల నుంచి ప్రయాణిస్తున్నాయి. ఇప్పుడు అర్బన్ డీకంజెషన్ పాలసీలో భాగంగా NH 544E లేపాక్షి వద్ద నుంచి హిందూపురం పారిశ్రామిక వాడ మీదుగా పట్టానికి రెండో వైపు నుంచి రోడ్డు నిర్మించి పరిగి సమీపంలో హైవేకి కలుపుతారు అన్నట్టు వార్తనే ఎడిట్ చేశారు. వాస్తవంగా ఇది ఎప్పటి నుంచో అసలు మనం అమలు చేయాల్సినటువంటి అంశం. హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్ నేనే కట్టానని చెప్పేటటువంటి చంద్రబాబు గారు వాస్తవంగా ఆయన ప్లాన్ చేశారు 10 కిలోమీటర్లు, దాన్ని 60 కిలోమీటర్లు చేసింది రాజశేఖర రెడ్డి. విజయవాడలో వచ్చేటప్పటికి బైపాస్ రాజశేఖర రెడ్డి అయ్యారు. గుంటూరులో ఇన్నర్ రింగ్ రోడ్డు అట్లాగే అప్పట్లోనే ఆలోచనలు జరిగినాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కట్టారు, ఇప్పుడు కేంద్రం నిధులు ఇస్తుంది. అద్భుతమైనటువంటి అవకాశం, సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే విద్యాభివృద్ధిలో చిరస్థాయిగా మీ పేరు, బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు విరాళాల సేకరణ, ఏపీ స్కూల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు, నిర్మాణానికి నిధులు ఇస్తే గదులకు దాతల పేర్లు, రాష్ట్ర విద్యాభివృద్ధికి మనవంతుగా సహాయ సహకారాలు అందించే అవకాశం ఇది. ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు విరాళాలు సేకరించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. దాతల పేర్లతో కూడినటువంటి డోనర్ వాల్ని పాఠశాలలో ఏర్పాటు చేయబోతోంది. బడుల్లో పలు పనులకి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని విద్యాశాఖ అంచనాలు రూపొందించింది. సంక్షేమ ఇతర శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాఠశాలలో సహా అన్నింటిలోనూ పూర్తి స్థాయిలో మౌలిక ప్రాథమిక పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మొత్తం అవసరం కాబోతుంది. ఇప్పటికే అసంపూర్తిగా ఉన్న పనులు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో సదుపాయాల కల్పనకు 1,577 కోట్లు అవుతుందని భావిస్తున్నారు. వీటిని ప్రభుత్వ నిధులతోనే చేపట్టాలని మిగతా 4,483 కోట్ల విలువైన పనులకు సంబంధించి కార్పొరేట్ సామాజిక బాధ్యత, NRIలు, పూర్వ విద్యార్థులు దాతల నుండి విరాళాలు తీసుకోవాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి చైర్మన్గా ఏపీ స్కూల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు చేసింది. ఈ సొసైటీని రిజిస్టర్ చేయించి దాతల విరాళాలను ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించనుంది. విరాళాల సేకరణకు ప్రత్యేక పోర్టల్ను అధికారులు సిద్ధం చేశారు. బడులకు 82 రకాల మౌలిక సదుపాయాలు అవసరమని గుర్తించారు. అదనపు తరగతి గదులు మొదలుకొని ఫర్నిచర్, ఇంటర్నెట్ కనెక్షన్, ల్యాప్టాప్లు, ప్రింటర్లు, LED ప్రొజెక్టులు, స్మార్ట్ టీవీలు, క్రీడల కిట్లు, ఇలా అన్ని అవసరాల వివరాలు పోర్టల్లో ఉంచుతారు. బడుల అవసరాలకు దాతలు పూర్తిగానైనా పాక్షికంగానే తీర్చవచ్చు. తరగతి గదులకు వచ్చేసరికి పూర్తిగా గది నిర్మాణానికి అయ్యే మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రాథమిక పాఠశాలలో ఒక అదనపు తరగతి గదికి 14.5 లక్షలు, ఉన్నత పాఠశాలలో 18 లక్షలు ఏమవుతుందని అంచనా వేశారు. నిర్మాణానికి నిధులు ఇచ్చిన దాత పేరును తరగతి గదికి పెడతారు. నిర్మాణ పనులను దాత పరిశీలించేలా ఎప్పటికప్పుడు ఫోటోలను అప్లోడ్ చేస్తారు. విద్యార్థులు కూర్చునేందుకు 11,080 పాఠశాలలో డ్యూయల్ డెస్క్లు కావాలి. వీటి ఏర్పాటుకు 235 కోట్లు అవసరం. ఇవన్నీ కూడా అడుగుతున్నారు అన్నది. ఇక్కడ విచిత్రం ఏంటంటే అన్న క్యాంటీన్లకి విరాళాలు ఇవ్వండి, స్కూళ్ళకి విరాళాలు ఇవ్వండి, ప్రతిదానికి విరాళాలు ఇవ్వండి. మరి ప్రభుత్వం ఏం ఖర్చు పెడుతుంది? ఇదివరకు జగన్ ఎట్ట చేశాడు? సర్వశిక్ష అభియాన్ నిధులను తీసుకొచ్చి నాడు నేడు కింద చేశాడు. నాడు నేడు కింద డెవలప్ చేస్తే పచ్చిబూతులు తిట్టాం, ఏమీ లేదని చెప్పాం. వేలాది స్కూళ్ళకి చక్కగా సదుపాయాలన్నీ ఏర్పాటైనవి, మంచినీళ్ళు, టాయిలెట్లతో సహా. అప్పుడు దాన్ని బూతని, ఇప్పుడు నీతి ఏంటాయి అంటే జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కట్టించడం. అప్పుడు ఎలా సాధ్యమైంది జగన్కి, ఇప్పుడు ఎందుకు సాధ్యం కావట్లేదు ప్రభుత్వానికి అన్నది ఆలోచించుకోవాల్సి ఉంది. లేకపోతే రేషన్ పంపిణీకి CDBC విధానం విజయవాడ, విశాఖలో త్వరలో అమలు. మధ్యాహ్న భోజన పథకానికి స్టీమ్ బియ్యం మంత్రి నాదెళ్ల మనోహర్. రేషన్ పంపిణీ గుజరాత్లో అహ్మదాబాద్, సూరత్, ఆనంద్, వల్సాడ్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ CBDC విధానాన్ని త్వరలో ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం అమల్లోకి తేనున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రకటించారు. ఆయన మంగళవారం ఢిల్లీలో తమ శాఖ సమస్యల మీద కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషితో పాటు ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యారు. అనంతరం ఏపీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. చౌకదారుల దుకాణాల ద్వారా అందించే బియ్యం, పంచదార లాంటి వస్తువులు గుజరాత్ తరహాలను మేము కూడా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ CBDC ద్వారా అందిస్తామని కేంద్ర మంత్రికి చెప్తే సానుకూలంగా స్పందించారు. ఈ కొత్త విధానం కింద ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ వ్యాలెట్ ప్రారంభిస్తాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద రాష్ట్రంలో 41,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్కి అందిస్తున్న సన్నబియ్యం స్థానంలో ఏడాది నుంచి నాణ్యమైన స్టీమ్ బియ్యం అందించాలనుకుంటున్నామని చెప్పగా కేంద్ర మంత్రి అంగీకరించారు. రాష్ట్రం నుంచి ఇప్పుడు ఉప్పుడు బియ్యం ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో 2 లక్షల టన్నుల కొనుగోలు కేంద్రం అంగీకరించి మరో 2 లక్షల టన్నుల అదనపు సేకరణ కూడా మంత్రి సానుకూలంగా స్పందించారు. వినియోగదారులకు తక్కువ ధరలకే
సరుకులు అందించేందుకు రాష్ట్రంలో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేయడానికి దేశంలోని అన్ని మిలిటరీ క్యాంటీన్లో అరకు కాఫీ విక్రయించేందుకు నేషనల్ సెంట్రల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ అంగీకరించింది. చమురు సంస్థలు పౌర సరఫరాల శాఖ మధ్య సమాచార లోపం కారణంగా రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్, ఎల్పీజీ కొరత వచ్చిందంటూ కేంద్ర పెట్రోలియం శాఖకు నివేదించామని మనోహర్ చెప్పారు. ధాన్యం సేకరణ విషయంలో వైకాపా నాయకులు చేస్తున్న ఆరోపణలు అబద్ధాలేనని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సబ్సిడీ రూపంలో అందిస్తున్న మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ జారీ చేసి డిజిటల్ రూపాయి రూపంలో లబ్ధిదారుల ఖాతాలో పంపుతుంది. బియ్యం, పంచదార, ఇతర వస్తువులపై అర్హులైన కుటుంబాలకు నెలవారీగా అందించే సబ్సిడీ మొత్తాన్ని రేషన్ కార్డులతో అనుసంధానమైన ఫోన్లలో డిజిటల్ వ్యాలెట్లు ఏర్పడి దానిలో జమ చేస్తారు. దీంతో ఆ రేషన్ దుకాణంలో లభించే ఏ వస్తువునైనా కొనుక్కోవచ్చు. బయోమెట్రిక్స్ వేయాల్సిన అవసరం ఉండదు. లావాదేవీల వేగం పెరుగుతుంది. ప్రభుత్వం నుంచి తమకు ప్రతి నెల ఎంత సబ్సిడీ అందుతుందో వినియోగదారులకు స్పష్టంగా తెలుస్తుంది. రేషన్ డీలర్లకి మార్జిన్లు రియల్ టైంలో అందుతాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే క్రిమినల్ కేసు విషయం దాచారని కానిస్టేబుల్ పోస్ట్ నిరాకరణ సరికాదు. కానిస్టేబుల్గా ఎంపికైన వ్యక్తి తనపైన ఓదైన క్రిమినల్ కేసు సమాచారాన్ని గోప్యంగా ఉంచారని కారణంతో అతని నియామకాన్ని అధికారులు రద్దు చేయడానికి హైకోర్టు ఆక్షేపించింది. సమాజంలో ఉన్నత వర్గాలకు చెందిన కొంతమంది తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నప్పటికీ వాళ్ళు చట్టసభలకు పోటీ చేసేందుకు వెసులుబాటు ఉందని గుర్తు చేసింది. కేసు పెండింగ్లో ఉన్న విషయాన్ని బయటకు వెల్లడించినంత మాత్రాన కానిస్టేబుల్గా ఎంపికైన గిరిజనుడికి అవకాశాన్ని నిరాకరించడం సరికాదంది. ఉద్యోగం నిరాకరిస్తే అట్టడుగు వర్గాలకు చెందిన యువకుడిని సంఘ విద్రోహ శక్తుల వైపు నెట్టేయడానికి కారణం అవుతుందని పేర్కొంది. ఆ వ్యక్తికి ఉద్యోగం రాకుండా చేసేందుకు కేసులో ఇరికించి ఉండొచ్చని అభిప్రాయపడింది. 4 వారాలు అతను కానిస్టేబుల్గా నియమించాలని పోలీసు నియామక బోర్డుని ఆదేశించింది. హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భట్టుదేవనం, జస్టిస్ శుభేందు సామంతలతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పిచ్చింది. 13 ఏళ్ల న్యాయ పోరాటానికి ముగింపు పలికింది అన్నట్టు వార్తను చేస్తే చాలా మంచి వార్త ఇది. ఇకపోతే వైఎస్ఆర్ పేరు చెప్పి ప్యాలెస్లు కట్టారు, బటన్ నొక్కి పాదయాత్రలు చేస్తే ఆయన వారసులు కాలేరు. పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల వైఎస్ఆర్ పేరు చెప్పి ప్యాలెస్లు కట్టుకుని రాష్ట్రాన్ని దోచుకుతున్నారు వైకాపా నేతలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇంట్లో కూర్చుని బటన్ నొక్కి పాదయాత్ర చేసినంత మాత్రం ఆయన వారసుల కారం దుయ్యబట్టారు. ఇవాళ మంగళవారం కాంగ్రెస్ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ ఆశయాలు, సిద్ధాంతాలను పాటించే వాళ్ళే ఆయనకు నిజమైన వారసులు. కాంగ్రెస్ను బలపరచడం అంటే వైఎస్ఆర్ ఆశయాలు నిలబెట్టడమే అని అన్నారు. అందుకే ఆ ప్యాలెస్లోనే కదా ఈవిడ కూడా బతుకుతుంది. ఈవిడికి ఏమైనా సొంత ఆస్తి ఏమైనా వేరేగా ఉందా? అన్న సంపాదించుకున్నటువంటి ఆ ప్యాలెస్లో ఈవిడ బతుకుతుంది. భర్త సంపాదించిన ఆస్తులు కాదు కదా. కాకపోతే మాటలు మాత్రం మాట్లాడుతుంది. ఎప్పుడు తెలుగుదేశం కష్టాల్లో ఉంటే అప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. లేకపోతే భవ్యంగా మరో దోపిడీ అంటూ 104 ఎంఎంయూలో వైద్య పరీక్షల పేరిట ఏటా 162 కోట్లు పొందారు. కదులుతున్న వాహనాల్లో రక్త పరీక్షలు సురక్షితంగా కాదన్న విషయం బేఖాతరు. దోపిడీ లక్ష్యంగా మెడాల్ తరహా మరో స్కామ్కి తెరతీత. 2014-19 మధ్య వైద్య పరీక్షల పేరిట 300 కోట్ల కుంభకోణం. ఇప్పుడు దాన్ని మించి దోచుకునేందుకు నిపుణుల మాట కాదని కట్టబెట్టిన వైనం. వాస్తవానికి గత ప్రభుత్వం తీసుకొచ్చిన విలేజ్ క్లినిక్లో 14 రకాల వైద్య పరీక్షలు. ఇంతకు మించి ఎవరైనా రక్త పరీక్షలు అవసరమైతే పిహెచ్సిలో 63 పరీక్షలకు వీలు. 104 గ్రామానికి వెళ్ళిన రోజు సిహెచ్ఓలు ద్వారా రక్త నమూనాల సేకరణ, పిహెచ్సిలో పరీక్షలు చేసి ఫలితాలు వెల్లడి. తద్వారా మందులు డోర్ డెలివరీకి పకడ్బందీ వ్యవస్థ. ఇలాంటి అద్భుత వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ సంస్థకు సర్కారు దాసోహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒకటి మాత్రం ఖాయం, రూరల్ మెడికల్ వ్యవస్థను మాత్రం నాశనం చేశారు. ఇప్పుడు మన ముద్రేసుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. వడ్డింపే తరువాయి క్రూడ్ మంట, రూపాయి భారీ పతనం ఎఫెక్ట్. ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రోల్ ధరలు పైకి సుంకాల పెంపు, తెగబాకిన బంగారం, వెండి రేట్లు, దూసుకెళ్తున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు పెంపు తప్పదంటున్న విశ్లేషకులు. దీంతో ఈఎంఐలకు రెక్కలు. ప్రధాని నరేంద్ర మోడీ వార్నింగ్ తర్వాత ప్రజలకు వరుస షాకులు. అంటే అసలే నిత్యావసరాల ధరలు అంటే ఆపై పెట్రోల్ పొట్టు తల్లాడుతున్న ప్రజలకు మరో గండం పొంచి ఉన్నట్టు కనిపిస్తుంది. పశ్చిమాసియా యుద్ధం ఆఖరికి బ్యాంకులో రుణాలు తీసుకునే వాళ్ళని వదిలేయట్లేదు. కొండెక్కిన క్రూడ్ ఆయిల్ శాఖతో ద్రవ్యోల్బణం ఎగబాకుతుండడం, రూపాయి అంతకంతకు పడిపోతున్న నేపథ్యంలో త్వరలోనే రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచొచ్చు అన్నది ఆర్థిక నిపుణుల అంచనా అన్నది హైలైట్ చేశారు. 19 వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన దివ్యాంగులకు రిజర్వేషన్ లేవు. మాజీ సీఎం వైఎస్ జగన్కు వివరించిన ఆల్ యూనివర్సిటీ దివ్యాంగ్ వింగ్స్ ప్రతినిధులు. వికలాంగుల హక్కుల చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆవేదన. పీహెచ్డీ చేసిన రిజర్వేషన్ లేక ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని వెళ్ళి దివ్యాంగులకు వైఎస్ఆర్సీపీ అండగానే ఇస్తుందని భరోసా ఇచ్చిన వైఎస్ జగన్ అన్నటువంటి హైలైట్ చేశారు. మద గజం సర్కార్ జనావాసాలలో భూసేకరణం. గజం 70,000 పలికే భూముల మీద దృష్టి. భూములు ఇవ్వని రైతులపై కక్ష సాధింపు. ఉండవల్లి పెరుమాక రైతులపై పిడుగుపాటు. విలువైన భూములను తమ వరకే కట్టబెట్టేందుకే గజాల్లోకి మార్చిన స్థలాలను కూడా భూసేకరణ కింద నోటీసులు ఇస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం బెదిరిస్తే అదిరేది లేదు. న్యాయబద్ధంగా ఎంతటి పోరాటానికైనా సిద్ధం. మా నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ ఏమీ పట్టించుకోవడం లేదు. అభివృద్ధి పేరుతో టీడీపీ సర్కార్ మమ్మల్ని దారుణంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది. న్యాయ పోరాటం చేస్తాడు దశరథ రామరెడ్డి, ఉండవల్లి రైతు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే భారీ ప్రక్షాళన. కేంద్ర కేబినెట్లో సమూల మార్పులు. రేపటి మధ్య పూర్తి మంత్రివర్గ భేటీలో విస్తరణపై చర్చ. దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలకు అధికార బీజేపీ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. కీలకమైన 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగియడంతో మంత్రివర్గ విస్తరణ తజ్జమంటూ ఢిల్లీలో రాజకీయ చర్చలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ నెల 21న పూర్తిస్థాయి కేంద్ర మంత్రివర్గం సమావేశం జరగనున్న ప్రాధాన్యం సంతరించుకుందన్నది
హైలైట్ చేశారు. అయితే ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల దందా, టీటీడీ ఐటీ విభాగం డీజీఎంని ముందు పెట్టి బ్లాక్ మార్కెట్, అనర్హులను అడ్డుపెట్టుకుని దళారుల చేతులకు వ్యవస్థాపకంతో ఫలితంగా 10-15 సెకండ్లోని టికెట్లు క్లోజ్. ఓ ట్రావెల్స్ వ్యవస్థ ద్వారా దందా బయటపడటంతో పెద్దల్లో వణుకు. ఈ నిన్న గత ఐటీ జీఎం పైకి నెడుతూ అడ్డగోలు దుష్ప్రచారం. టీటీడీ ఐటీ జీఎం మురళీ సందీప్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వ్యక్తి అంటూ డైవర్షన్. వాస్తవానికి కూటమి ప్రభుత్వం రాగానే సందీప్ రెడ్డి స్విమ్స్కి బదిలీ. ఈ నిజాన్ని దాచి భక్తుల దృష్టి మళ్లించేందుకు ఎల్లో మీడియా క్యూక్తులు. ప్రస్తుతం ఐటీ డిప్యూటీ జీఎంగా విధుల్లో ఉన్నది వెంకటేశ్వర నాయుడు. అవినీతికి పాల్పడడంతో గత పాలక మండలి హయాంలో ఈయనకు మేమో అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మళ్ళీ పెట్రోల్ మంట అంటూ 4 రోజుల్లోనే రెండోసారి పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్లు. రాష్ట్రంలో 2 సార్లు కలిపి లీటర్ పెట్రోల్పై ₹4.21, డీజిల్పై ₹4.05 పడ్డాన. దేశంలో మన దగ్గరే అత్యధికంగా ఇంధన రేట్లు. లీటర్ పెట్రోల్ ₹114, డీజిల్ ₹102.25 చేరిక. వినియోగదారులపై ఏడాదికి 4,356 కోట్ల ఆర్థిక భారం. ఎన్నికల ముందు పన్నులు తగ్గించి ఇంధన ధరలు తగ్గిస్తామని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక హామీ గాలికి వదిలేశారు అన్నటువంటి హైలైట్ చేశారు. నేడు మెడికల్ షాపులు బంద్, మందుల ఆన్లైన్ విక్రయాలపై నిరసన. ఏపీలో 45,000 మెడికల్ షాపులు మూసివేత. ఆన్లైన్ ఫార్మసీల నిబంధనలకు విరుద్ధంగా మందులు విక్రయించడాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు బుధవారం దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ పాటిస్తున్నాయి. నేపథ్యంలో రాష్ట్రంలో దాదాపు 45,000 మెడికల్ షాపులు మందుల విక్రయాలు నిలిచిపోనున్నాయన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే బీసీలను అణగదొక్కే కుట్ర, తప్పుడు లెక్కలతో ఈనాడు కట్టుకథలు. రాజమహేంద్రవరం ఎంపీ సీటుకి బీసీలకు దూరం చేసే ఎత్తుగడ. మాజీ ఎంపీ మారగాని భరద్వాజం. ఈనాడు పత్రికను అడ్డం పెట్టుకుని చంద్రబాబు బీసీలు అణగదొక్కే కుట్రలు చేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లాలో బీసీల జనాభాపై ఈనాడు వచ్చిన తప్పుడు లెక్కలే అందుకు నిదర్శనమైన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మారగాని భరతరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాజమహేంద్రవరంలో వైఎస్ఆర్సీపీ నేత డాక్టర్ గూడూరు శ్రీనివాస్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజమహేంద్రవరం ఎంపీ సీటు ఎప్పటికీ కమ్మ సామాజిక వర్గానికే ఉండాలని చంద్రబాబు ఫిక్స్ అయిపోయారన్నారు. ఈ సీటును వైఎస్ జగన్ బీసీలకు కేటాయిస్తుంటే చూసి వారో లేక బీసీ జనాభా లెక్కల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 1994 నివేదిక ప్రకారమే తూర్పుగోదావరి జిల్లాలో బీసీల జనాభా 50% ఉంటే ఇప్పుడు 29% ఈనాడు రాయడం దారుణం అన్నారు. రాష్ట్ర జనాభాలో ఓసీలు, ఎస్సీలు, ఎస్టీల సంఖ్యను ప్రస్తావించిన ఈనాడు బీసీల సంఖ్యను కావాలనే ప్రస్తావించలేదన్నారు. బీసీల జనాభా సంఖ్య రాస్తే చంద్రబాబుకి ఇబ్బంది అనే కారణంతోనే బీసీల జనాభా గురించి రాయలేదన్నారు. 1994లో రాష్ట్రంలో బీసీల జనాభా 52% ఉన్నారని చెప్తే ఇప్పుడు ఈనాడు రాసిన లెక్కల ప్రకారం 50% తేల్చిందన్నారు. వాస్తవంగా లెక్కలు కడితే బీసీల జనాభా 60%కి పైగానే ఉంటుందన్నారు. ఈనాడు పత్రిక పద్ధతి ప్రకారం పనిగట్టుకుని బీసీలను అణగదొక్కే కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో బీసీల జనాభా 29% రాశారని, లెక్కల ప్రకారం మొత్తం 22 లక్షల జనాభాలో ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు మినహా బీసీలు 50% తేలిందన్నారు. బీసీల సంఖ్య 50% ఉందని తెలిస్తే టీడీపీ కూడా ఈ సీటు బీసీలకు కేటాయించాల్సి వస్తుందని అక్కతోనే ఈనాడు తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదో పట్టిస్తోందన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే కాపులపై దాడులు దారుణం, రానున్న ఎన్నికల్లో కాపుల తడాకా చూపిస్తాం, కాపు చేసి నేత దాసరి రాము అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధర ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరి బోటు మనది, వేట మనది కాదని ఎవరైనా వస్తే ఖబర్దార్, సీఎం హద్దుదారి రావద్దని హెచ్చరిస్తున్న మత్స్యకారుల సేవల సభలో సీఎం వ్యాఖ్యలు. టీడీపీ డిఎన్ఏలోనే బీసీలు వారికి రుణపడ్డం, 60% సబ్సిడీతో 200 మెకనైజ్డ్ బోట్లు మంజూరు, మాది సంక్షేమ ప్రభుత్వం, గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారం, వేట విరామ భృతి కింద 261 కోట్లు పంపిణీ అన్నటువంటిది హైలైట్ చేశారు. చంద్రబాబు గారు భోజనం చేపల్ని తెప్పించి మరీ వండించి అక్కడ వండి స్వయంగా వడ్డించారట. ఇది కొంచెం పిఆర్ అతిగా ఉన్నట్టు అనిపిస్తోంది అనమాట. లేకపోతే క్రైస్తవ ప్రచారకుడు ముసుగులో దాడి డ్రామా, సానుభూతి కోసం దాడి చేయించుకున్న వైనం, అభినయ్ దర్శన్ బండారం బట్టబయలు, క్రైస్తవులతో కలిసి పాదయాత్ర, భరోసా పార్టీ బెదిరిస్తున్నారంటూ తొలుత సోషల్ మీడియా పోస్ట్, ఆపై హత్యాయత్నం అంటే ఆసుపత్రికి సీరియస్గా తీసుకున్న పోలీసులు, వాట్సాప్ ఆడియో సాక్షిగా బయటపడ్డ నాటకం, ఏజెన్సీ విడిచి వెళ్ళిపోవాలంటే బెదిరిస్తున్నారు, ఇప్పుడు నాపై మతోన్మాదులు ఏకంగా దాడి చేశారంటూ క్రైస్తవ మత ప్రచారకుడు చెప్పుకునే వ్యక్తి ఆడిన డ్రామా బట్టబయలైంది. కేవలం క్రైస్తవుల సానుభూతి కోసం తనపై తానే దాడి చేయించుకుని నాటకం ఆడినట్టు వెల్లడైంది. కడప నగరానికి చెందిన అభినయ్ దర్శన్ భరోసా పార్టీ అధినేతగా క్రైస్తవ మత ప్రచారకుడికి చెప్పుకుంటూ విశాఖ గిరిజన ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నారు. సోమవారం తన మీద దాడి జరిగిందంటే ఒక్కసారిగా హల్చల్ సృష్టించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి తెగదిప్పారు. వివరాల్లోకి వెళ్ళినటువంటి తర్వాత అతనే ఇదంతా నాటకం ఆడిచ్చాడని తెలియదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాజా బ్లాక్లో వేదాంతకు గ్రీన్ సిగ్నల్, చమురు సహజవాయు నిక్షేపాలకు వెలికితేత కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అనుమతులు, ఓఎన్జీసీ వదిలేసిన బావుల్లో డ్రిల్లింగ్, రోజుకు 30,000 బ్యారెల చమురు, 30 మిలియన్ మెట్రిక్ ఫీట్ గ్యాస్ ఉత్పత్తి, 20 బావులు తవ్వకం, 10 వెల్ హెడ్స్, మొత్తం 114 చదరపు కిలోమీటర్లలో ప్రాజెక్టు విస్తరణ, తూర్పుగోదావరిలో ఓఎన్జీసీ పైప్ లైన్ కేంద్రం ఓకే అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పునరుత్పాదకంలో జోరు, 6,700 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులకి 7 CBG ప్లాంట్లకు ఓకే. తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, కడపలో అదాని హైడ్రో ప్లాంట్, పట్టణాల్లో ఇంధన పొదుపు, మున్సిపల్ శాఖ కార్యాచరణ, అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో ఎనర్జీ ఆడిట్,
పగలు వెలిగే వీధి దీపాలకు చెక్, రూఫ్ టాప్ సోలార్కు ప్రాధాన్యం అన్నటువంటిది హైలైట్ చేశారు. కొత్త ప్రపంచానికి భారత్ ఇటలీ బాట, ఇరు దేశాల భాగస్వామ్యానికి నూతన ఆవిష్కరణలే పునాది, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఖనిజాలు తయారీ రంగాల్లో భవిష్యత్ సాంకేతిక విప్లవం, మానవాళి కేంద్రంగా ఏఐ పురోగమనం కొనసాగాల భారత్ ఇటలీ కృషి, 2029కి 20 బిలియన్ యూరోల లక్ష్యాన్ని మించి వాణిజ్యం సాధించే దిశగా అడుగులు, ఇటలీ ప్రధాని మెలోని, మోడీ సంయుక్త వ్యాసం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కర్త కర్మ క్రియా జోగి, నకిలీ మద్యం కేసులో ఖజానాకు 9 కోట్ల వరకు గండి, 175 పేజీలతో ఛార్జ్షీట్ వేసే సిట్టు, మొలకల చెరువు వెనక కుట్ర, కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి అక్కడ నకిలీ మద్యం తయారీ కేంద్రం, ప్లాన్ విజయవంతం అయితే అద్దెపల్లి కుటుంబానికి 3 కోట్లు ఇస్తానని జోగి యాచ్ చూపించారు, అభియోగ పత్రాలు సిట్ వెల్లడంటూ దిక్కుమాలిన తప్పుడు కేసు గురించి గొప్పగా రాసుకొస్తున్నాను అనమాట. హార్టికల్చర్ హబ్గా రాయలసీమ, 1,00,000 కోట్లతో ఉద్యాన పంటల అభివృద్ధి, ప్రస్తుతం 8.41 లక్షల హెక్టార్లో సాగు, 2030 నాటికి 14.41 లక్షల హెక్టార్లకు పెంచాలని లక్ష్యం. ఈ ప్రాజెక్టుతో 9 లక్షల ఉద్యోగాల కల్పన, రాయలసీమ సమీకృత ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక అమలుకు ఉత్తర్వులు జారీ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే రేపు మండే ఎండ అంటూ 50 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత, పశ్చిమ పోలవరం జిల్లాలో మంటలే, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ ఇతర జిల్లాల్లోనూ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే రాకాసి మేఘాలు అబద్ధం, పోస్టులు నమ్మద్దు, వాతావరణ నిపుణులు ఐఎండీ వెబ్సైట్లను పరిశీలించాలని సూచన, భారతదేశంపై సుమారు 3,000 కిలోమీటర్ల విస్తరణలో రాకాసి మేఘాలు ఆవరించాయని, పెనుగాలులతో గంటల వ్యవధిలో కొమ్మరుష్టిగా వర్షం కురుస్తుందని 2-3 రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తుంటే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదంతా బోగస్ అని తేల్చారు. లేకపోతే కువైట్లో తిరుపతి మహిళ నరకయాతన కాపాడాలంటూ బాధితురాలు సెల్ఫీ వీడియో, ఏజెంట్ అమ్మేశాడంటున్నారని కన్నీరు, బతుకు తెరువు కోసం కువైట్ వేయడం, తిరుపతి జిల్లాకు చెందిన భాగ్యవతి అని గిరిజన మహిళ అక్కడ నరకయాతన పడుతోంది, పనిచేసే చోట తన చిత్రహింసలు గురి చేస్తున్న కాపాడాలంటూ సీఎం చంద్రబాబు, సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ను వేడుకుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.